హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక స్వీట్ రెసిపీ. కర్ణాటక వాళ్ళు మోస్ట్గా చేసుకునే రెసిపీస్లలో ఇది కూడా ఒకటి నాకు తెలిసినంత వరకు. దీని ప్రొసీజర్ అంతా మనం చేసుకుంటాం కదా, కజ్జికాయ అలా ఉంటుంది, కానీ ఇది స్టీమ్తో చేస్తాము. అది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. దీన్ని వీళ్ళు కడుబు అని పిలుస్తారు. అలానే దీని ప్రొసీజర్ చెప్పేస్తాను రండి. ఫస్ట్ ఒక బాండ్లీ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మెజర్ చేసుకోవడానికి ఒక కప్ కూడా తీసుకొని అదే కప్తో 1.25 కప్పు వాటర్ అనేది వేసుకున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే 3-4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసి బాగా బాయిల్ చేసుకున్నాను. అలా బాయిల్ అయ్యాక 1.25 కప్ ఆఫ్ వాటర్కి 1 కప్ ఆఫ్ బియ్యం పిండి సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్. అది వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి స్పూన్తోనే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. బియ్యం పిండి అనేది ఎక్కడ ఉండలు అనేది కట్టదు. సో నిదానంగా బాగా స్పూన్తో అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేసాను. అలా లిడ్ పెట్టేసి వదిలేస్తే ఆ స్టీమ్కే బియ్యం పిండి అనేది బాగా ఉడికిపోతుంది. అలా కొంచెం చల్లారుతుంది. మళ్ళీ ఒక ప్లేట్లోకి వేసుకునేసి పిండినంతా బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకునేసాను. మనం ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. దానికి స్టఫింగ్ చూపిస్తాను. ఇది వచ్చి చిన్న గింజలు, పప్పులు, బెల్లం మిక్సీకి పట్టేసుకున్నాను. కొబ్బరి వచ్చి తురుముకొని వేసుకున్నాను. సో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని, అది తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని పిండి ఇళ్ళతో ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే చిన్న సైజు పూరిలాగా వస్తుంది. థిక్నెస్ అనేది ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండాలి. ఎడ్జెస్లో మాత్రం కొంచెం పల్చగా ఉండాలి. ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ పూరిలాగా చేసేటప్పుడు మీకు పిండి అనేది ఎక్కడ చేతికి అంటుకోదు. అలా చేశాక ఎడ్జెస్ అనేది పల్చగా ఉండాలి. కొంచెం చాలా పల్చగా అవసరం లేదు, కొంచెం పల్చగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎడ్జెస్ని రెండింటిని కలిపి అతికిచ్చేస్తాం కాబట్టి. ఇప్పుడు సెంటర్లో స్టఫింగ్ అనేది పెట్టుకుంటున్నాను. స్టఫింగ్ పెట్టుకున్నాక ఎక్కువ పెట్టుకోవద్దండి. స్టఫింగ్ అనేది కొంచెం గ్యాప్ ఉండేలాగే చూసుకోవాలి. అలా పెట్టుకున్నాక ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్స్ని కలిపి ప్రెస్ చేసేసుకోవాలి. అంటే 2 అతికించుకోవాలి. ఎడ్జెస్ని అతికించినప్పుడు ఎడ్జెస్కి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ప్రెస్ చేస్తే ఈజీగా అతుక్కునేస్తాయి. కడుపు అనేది రెడీ అయిపోయింది. ఇలా మిగతా పిండినంతా చేసుకున్నాక ఒక స్టీమ్ ప్లేట్ తీసుకునేసి దానికి ఆయిల్ ఆర్ గీ అప్లై చేసేసి అంతా మనం చేసుకున్న కడుపు అంతా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టినా ఏం ప్రాబ్లం అవ్వదు, అతుక్కోదు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసామంటే కడుపు అనేది రెడీ అయిపోతుంది. అలా స్టీమ్ చేయకముందైనా తినచ్చు, ఇలా స్టీమ్ చేసుకొని అయినా తినచ్చు. కొందరు అలా తింటారు, కొందరు ఇలా స్టీమ్ చేసుకొని తింటారు. స్టీమ్ చేసుకుంటేనే నాకైతే బాగా అనిపించింది స్టీమ్ చేయకముందుకి చేసినాక. సో కట్ చేసి చూపిస్తున్నాను మీకు. లోపల ఎలా ఉందో చూసారా, బెల్లం అంతా మెల్ట్ అయిపోయి బాగా స్టీమ్ అయింది. సో కడుపు అనేది రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ స్వీట్ ఏమి అనిపించట్లేదు. తక్కువ స్వీట్ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.